వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఏపీ మరియు తెలంగాణ వైపుగా పలు చోట్ల వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ విభాగం నుంచి సమాచారం రావడం జరిగింది. భారత వాతావరణ శాఖ నిపుణుల ప్రకారము వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనము తెలుగు రాష్ట్రాల మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది ఏర్పరిచి ఉంది. ఈ యొక్క ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో వర్షాలు అనేటివి పలు చోట్ల నమోదవ్వగా పలు చోట్ల మేఘాలతో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూడవచ్చని చెప్పి వాతావరణ శాఖ విభాగం నుంచి సమాచారము. పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ కొరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీకు వెదర్ మోడల్స్ కూడా ఇక్కడ నేను మీకు షేర్ చేస్తాను, లైవ్లో అయితే చూపిస్తాను ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది. సో తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అధికారి మేనేజింగ్ డైరెక్టర్ ఫకర్ జైన్ అయితే తెలియజేశారు. ఇది రాబోయే 2-3 రోజుల్లో మరింత బలపడి ఏపీ మరియు తెలంగాణ మీదుగా వర్షాలకు అవకాశం అయితే ఇస్తుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శుక్రవారం మేఘామృతమైనటువంటి వాతావరణంలో శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారు. సో ఈ రిపోర్ట్స్ ఇలా ఉండగా వెదర్ మోడల్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను. తెలంగాణలో మాత్రము ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మీదుగా మరియు తూర్పు తెలంగాణ మీదుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి తెలంగాణ ప్రజలు, ఓకేనా. ఇక లేట్ చేయకుండా వెదర్ మోడల్లోకి అయితే వెళ్దామండి. వెదర్ మోడల్ అనేది నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వెదర్ మోడల్ కనుక చూసుకున్నట్లయితే రాగల 24 గంటల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల గురించి ఒకసారి ఇక్కడ మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పినట్లుగానే ఈ యొక్క శ్రీకాకుళం, పోలవరం, పార్వతీపురం మన్యం ఈ యొక్క జిల్లాల మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి యొక్క కదలికలను అయితే చూడవచ్చు. ఏదైతే గ్రీన్ ఎల్లో అయితే కనిపిస్తుందో దాన్ని వానగా అయితే మనం భావించుకోవాలి ఇక్కడ. అదేవిధంగా లైట్ ఈ యొక్క బ్లూ కలర్ ఉంది కదా, అది మేఘాలతో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు సూచించేటువంటి వెదర్ రిపోర్ట్ అనమాట. అయితే ఇక్కడ మనకు మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి ఉత్తర తెలంగాణ మీదుగా మరియు తూర్పు తెలంగాణ మీదుగా ఉత్తర ఆంధ్ర వైపుగా వర్షాలకు అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అయితే రాగల 24 గంటల్లో ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్స్ ప్రకారము ఆదిలాబాద్, కొమరంభీం, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, అదేవిధంగా వనపర్తి, వరంగల్ ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ అయితే అలర్ట్ అయితే జారీ చేస్తుందండి. ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి. రిమైనింగ్ పశ్చిమ తెలంగాణ, దక్షిణ తెలంగాణ మీదుగా మాత్రము మోస్తారు వర్షాలకు అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ మనకు రిపోర్ట్స్ అనేవి తెలియజేస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా క్లియర్గా అయితే ఈ యొక్క ఉత్తర ఆంధ్ర వైపుగా వర్షాలకు అవకాశం ఉండగా దక్షిణ తెలంగాణకు ఆనుకొని ఉన్నటువంటి కర్నూలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం అనేది మోస్తారుగా నమోదయ్యేదానికి ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిత్తూరు, కడప, అదేవిధంగా అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో మేఘాలతో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూడవచ్చు. అలానే వేడి తాపం కూడా పెరిగే అవకాశాలు అనేవి చూడవచ్చు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది రాబోయే 2-3 రోజుల్లో ఇంకా తీవ్రంగా బలపడేందుకు అవకాశం ఇస్తుందని ఇక్కడ మనకు సమాచారం అనేది రావడం జరిగింది. ఇకపోతే మనకు ముఖ్యంగా రాగల 48 గంటల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ఇక ఛత్తీస్గఢ్, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షాలకు అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఏ విధంగా అయితే వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ మరియు తూర్పు తెలంగాణ మీదుగా అయితే నమోదవుతాయో అదే వాతావరణ పరిస్థితులు అయితే మనకు రాగల 48 గంటల్లో అయితే చూపిస్తున్నాయి. ఇక రాగల 48 గంటల్లో ఏపీ వైపుగా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వర్షానికి అవకాశం అయితే లేదు. ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు అనేటివి ఉంటాయి. నిన్న మొన్నటి వరకు మేఘాలతో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి.
ఎండ అనేది చాలా విపరీతంగా రావడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే. సో, ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వైపుగా వర్షాలనేటివి అధికంగా ఉండేదానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల మీదుగా ఏర్పడినటువంటి అల్పపీడనము వాయువ్య బంగాళాఖాతంలో బలపడేందుకు అవకాశం అనేది కల్పిస్తుందని చెప్పి ఇక్కడ మనకు ప్రస్తుత సమాచారం అయితే వాతావరణ శాఖ విభాగం నుంచి అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇదండి ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి వెదర్ మోడల్స్ అండ్ రిపోర్ట్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ వర్తీగా ఉంది అనుకుంటే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది కూడా వీడియోని పూర్తిగా చూడకుండా వచ్చి కామెంట్ అయితే చేస్తున్నారండి. ప్రస్తుతం మీ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి కామెంట్ చేసినట్లయితే ఆ వివరాలు అనేటివి నలుగురికి అయితే రీచ్ అవుతాయన్నమాట. తప్పకుండా మీరు కామెంట్ చేస్తారని నేను భావిస్తున్నాను. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తాను. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఇది రాగల 2, 3 రోజుల్లో బలపడి మన యొక్క తెలుగు రాష్ట్రాల మీదుగా వర్షాలకు అవకాశం అనేది ఇస్తుందని చెప్పి ప్రస్తుత సమాచారం అయితే నడుస్తుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.